హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు సురేఖ రెసిపీస్. ఈరోజు మనం ఎంతో రుచికరమైన క్రీమీగా ఉండే వెజిటేబుల్ పాస్తా ఎలా తయారు చేయాలో చూద్దాం. దీనికోసం ముందుగా ఒక బౌల్లో నీళ్లు తీసుకొని అందులో ఒక స్పూన్ ఉప్పు, కొంచెం నూనె వేసి నీళ్ళను మరగనివ్వాలి. నీళ్లు మరిగేటప్పుడు మనం 100 గ్రాముల పాస్తా అందులో వేసుకోవాలండి. పాస్తా ఉడికేటప్పుడు కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఎందుకంటే అడుగు పలుచగా ఉన్న గిన్నెలు అయితే అడుగంటుతాయి, అడుగు మందంగా ఉండే గిన్నెలు అయితే పర్వాలేదండి, మీరు కలుపుకోకుండా ఉడికించుకోవచ్చు. పాస్తా ఉడికిందో లేదో చెక్ చేసుకున్న తర్వాత వీటిని స్ట్రైన్ చేసుకోవాలి. మనం ఇలా స్ట్రైన్ చేసుకున్న తర్వాత పాస్తాలో ఉండే వేడి తగ్గడానికి మనం ఒక గ్లాస్ చల్లటి నీళ్లు పాస్తా మీద వేసుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు ఇంకో ప్యాన్లో కొద్దిగా బటర్ తీసుకొని అందులో మనకు కావాల్సిన కూరగాయ ముక్కల్ని ఫ్రై చేసుకోవాలండి. నేను ఇక్కడ బ్రోకలీ, క్యాప్సికమ్, ఉల్లిపాయలని కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసుకున్నాను. వీటిని మంటను సిమ్లో పెట్టి 5 నిమిషాల పాటు ఫ్రై చేసి పక్కన ఉంచుకోవాలి. ఈ బ్రోకలీ అనేది పాస్తాలో వేసిన తర్వాత కొంచెం పచ్చిగానే ఉంటుందండి. నచ్చిన వాళ్ళు వేసుకోండి, నచ్చకపోతే స్కిప్ చేయండి. ఇప్పుడు మరో ప్యాన్లో బటర్ వేసుకొని అందులో ఒక స్పూన్ మైదా పిండి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా మైదా ఫ్రై అయ్యేటప్పుడు మనం 1/2 లీటర్ కాచి చల్లార్చిన పాలు తీసుకోవాలి. ఈ పాలని ఒకేసారి కాకుండా స్టెప్పులుగా యాడ్ చేసుకుంటూ ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలండి. పాలన్నీ ఒకేసారి వేయకుండా కొంచెం పాలు పక్కన ఉంచుకోండి. బ్యాచులుగా పాలు యాడ్ చేసిన తర్వాత ఉండలు లేకుండా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో 1/2 స్పూన్ చిల్లీ ఫ్లేక్స్, కొద్దిగా మిరియాల పొడి, కొంచెం ఆరిగానో, అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి. ఇవన్నీ మీ టేస్ట్ని బట్టి వేసుకోండి. ఇప్పుడు మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి 5 నిమిషాలు ఉడికించుకుంటే సాస్ అనేది చిక్కబడుతుంది. ఈ సాస్ చిక్కబడిన తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ అలాగే పాస్తాను యాడ్ చేసుకొని మరో 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలండి. మంటను మీడియం టు సిమ్ అడ్జస్ట్ చేసుకుంటూ కలుపుకుంటూ ఉడికించుకోండి. పాస్తా వేసిన తర్వాత సాస్ అనేది ఇంకా చిక్కబడుతుంది. ఇప్పుడు ముందుగా పక్కన ఉంచుకోమని చెప్పాను కదా కొన్ని పాలు, అవి కూడా యాడ్ చేసుకోవాలి. ఒకవేళ మీరు 1/2 లీటర్ పాలు ముందే యాడ్ చేస్తే ఇంకొన్ని పాలు చివరిలో యాడ్ చేసుకోండి. పాలు వేసుకున్న తర్వాత 5 నిమిషాలు కలుపుకున్న తర్వాత చీజ్ ఉంటే కనుక చీజ్ వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. చీజ్ లేకపోతే స్కిప్ చేయండి. చీజ్ వేసిన తర్వాత చీజ్ మెల్ట్ అయ్యేంత వరకు కలుపుకొని ఉడికించుకొని చివరిగా స్టవ్ ఆఫ్ చేసుకోండి. వేడిగా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఎంతో రుచికరమైన పాస్తా. పిల్లలు స్కూల్ నుంచి వచ్చేసరికి మనం ఇలా పాస్తా రెడీ చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఇక్కడ బటర్ ప్లేస్లో నెయ్యి కూడా వాడుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.